హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయులకు మే నెల జీతాలకు మెలిక. వీరికి మాత్రం మినహాయింపు ఖజానా శాఖ డైరెక్టర్. మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే జీతాలకు జీపీఎఫ్ మెలిక పెట్టారు. 6% చెల్లించని వారికి నిలుపుదల. ఖజానా శాఖ రాష్ట్ర డైరెక్టర్ మోహన్ రావు ఆదేశం. ఏదైతే జీపీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మినహాయింపులు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాల బిల్లులను ఈ నెల నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందండి. రెగ్యులర్ ఉద్యోగులు తమ మూల వేతనం అంటే బేసిక్ పేలో కనీసం 6% తగ్గకుండా జీపీఎఫ్ ఖాతాలో జమ చేసేందుకు ప్రతి నెల జీతాల బిల్లులలో మినహాయించాలి. అయితే కొందరు ఉద్యోగులు ఇప్పటి వరకు అసలు జీపీఎఫ్ ఖాతాలే లేవు. దీంతో వారు జీతాల బిల్లు మినహాయింపులు చేయడం లేదని చెప్తున్నారు. మరి అదేవిధంగా కొందరు నామమాత్రంగా చూపుతూ ఉన్నట్లు ఖజానా శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎన్ మోహన్ రావు గుర్తించారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులంతా ఖచ్చితంగా తమ బేసిక్ జీతంలో 6% జీపీఎఫ్కు మినహాయించాల్సిందే అని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. క్లాస్ 4 ఉద్యోగులు అలాగే జెడ్పీపీఎఫ్ మున్సిపల్ ఉద్యోగులకు పీడీటీ వారికి మినహాయింపు అయితే ఇచ్చారండి. మిగిలిన వారిలో ప్రతి ఒక్కరూ కూడా 6% జీపీఎఫ్ మినహాయింపు లేని వారి జీతాల బిల్లులను నిలిపివేయాలని అయితే డిటిఓ, ఏటీఓ, ఎస్టీఓలను అయితే ఆదేశించారు. ఈ విధంగా అయితే ఉందండి. మొత్తానికైతే ఏదైతే వారు వివరాలను అయితే ఈ నెల 31 నాటికి తన కార్యాలయానికి నివేదించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మనం మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎవరైతే 6% జీపీఎఫ్ అనేది పే చేయలేదో రెగ్యులర్ ఉద్యోగులలో వారందరూ కూడా ఈ నెల జీతాలు నిలిపివేయాలని మెలిక పెట్టడం జరిగిందండి. 6% చెల్లించని వారికి నిలుపుదల ఖజానా శాఖ రాష్ట్ర డైరెక్టర్ మోహన్ రావు ఆదేశం అయితే జారీ చేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.